ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారంలో గ్రహస్థితి అనుకూలంగానే ఉన్న కారణం చేత మీకు కలిసొచ్చే వారంగా ఈ వారం కనపడుతుంది కాబట్టి కాలాన్ని చక్కగా సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఏదైనా సరే భూముల యందు కానీ, గృహాల యందు కానీ, లేదా ఏదైనా వస్తు వాహనాల యందు కానీ ఏదైనా పెట్టుబడులు పెట్టినా, లేదా ఏదైనా నిర్ణయాలు తీసుకున్నా మీకు చాలా బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా కొత్తగా వ్యాపారాలు పెట్టేవారికి ఈ వారం చాలా అద్భుతము, అదృష్టము, తొందరగా సక్సెస్ అవుతారు. అలాగే తొందరగా మీరు ఆర్థికంగా ప్రగతిలోకి వస్తారు. నిరుద్యోగులకు కూడా చాలా అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు రావడంతో పాటుగా ఏదైనా ఉద్యోగాలు చేజారిపోయిన ఉంటే మళ్ళా తిరిగి పొందగలిగే పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి చక్కగా ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఇక విదేశాలు వెళ్ళాలనుకున్నా, కుటుంబ సభ్యులతో కలిపి ప్రయాణాలు చేయాలనుకున్నా, తీర్థయాత్రలు చేయాలనుకున్నా, విహారయాత్రలు చేయాలనుకున్నా, సరదాగా సంతోషంగా ఎక్కడికైనా వెళదామనుకున్నా, మీ బంధువుల్ని కలవాలనుకున్నా ఈ వారం చాలా శుభప్రదంగా కనపడుతుంది కాబట్టి చక్కగా ప్రయత్నం చేసుకోవచ్చు. అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో అవ్వక ఆటంకాలు వచ్చి ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే కనుక, వివాహాలు నలిగిపోతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వివాహాలు తొందరగా కుదిరే అవకాశాలు బాగా కనపడుతున్నాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం చేసుకోండి. అయితే చక్కగా ఆరోగ్యంగా జీవించాలి అని, మిమ్మల్ని మీరు మార్చుకోవాలి అని, మీ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి అని, దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవాలని మాత్రం చాలా తాపత్రయపడతారు. అలాగే సంతోషానికి, సరదాలకి, ఎంటర్టైన్మెంట్కి బాగా ఎక్కువగా టైంని వెచ్చిస్తారు, డబ్బుల్ని ఖర్చు పెడతారు. కుటుంబ సభ్యులతో కలిపి విలాసాలకు వెళ్ళే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అయితే సంతానానికి సంబంధించినటువంటి విషయంలో కూడా వాళ్ళకి ఏదైనా ఇబ్బందులున్నా, సమస్యలున్నా, పిల్లలకి సంబంధించినటువంటి చదువు గురించి, ఆరోగ్యం గురించి, వివాహాల గురించి, వాళ్ళ ఎదుగుదల గురించి బాగా తాపత్రయపడతారు, పెట్టుబడులు పెడతారు, ప్రోత్సహిస్తారు, సపోర్ట్ చేస్తారు మీరు. అలాగే గతంలో కొన్న భూములు కానీ, బంగారం కానీ వాటికి విపరీతంగా రేట్లు పెరిగి అవి కాస్త మీకు అనుకూలించే పరిస్థితిగా మారబోతుందని చెప్పొచ్చు. అలాగే డబ్బులు పెట్టుబడి పెట్టేటప్పుడు కూడా చాలా ఆచితూచి మాత్రం పెట్టుబడులు పెట్టాలి. ఎందుకంటే తప్పుడు ప్రదేశాలు ఇన్వెస్ట్మెంట్లు చేసినా, లేకపోతే అనవసరమైనటువంటి షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెట్టినా మీరు తొందరగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. అయితే అందరూ మిమ్మల్ని చూసి ఆహా వాడిలా బతకాలరా అనేటటువంటి ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి, మంచిగా ఉండడానికి, అలాగే సహాయ గుణం, దానగుణం బ్రహ్మాండంగా పెరుగుతాయి మీకు. అలాగే ఏదైనా సరే డాక్యుమెంట్ వ్యవహారాలు, రాతకోతల వ్యవహారాలు, ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే కనుక ఈ వారం చాలా తొందరగా మీకు సమస్య నుంచి బయటపడగలుగుతారు. అలాగే ఏదైనా లిటిగేషన్ లాంటివి ఏమైనా ఉన్నట్లయితే వాటి కూడా మీకు మంచి అవకాశాలు లభిస్తాయని చెప్పొచ్చు.